పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సభలో కేంద్ర మంత్రులపైన అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేసినావో రాకముందుకే మేము గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో అధికారంలో ఉండి ఈ తెలంగాణ ప్రాంతానికి ఎన్నో నిధులు ఇచ్చినాం, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆ విధంగానే మీరు పోటీ పడ్డా, మేము పోటీ పడ్డా 8 సీట్లు మీరు గెలిస్తే 8 సీట్లు ఎంపీలుగా మేము కూడా గెలిచాం. ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ ఇకపైన కేంద్ర మంత్రుల జోలికి కానీ గౌరవ ప్రధానమంత్రి గారి జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మీ యొక్క ఎమ్మెల్యేలను మంత్రులను ఎక్కడికక్కడ ముట్టడిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి సంగా మహేందర్ గుప్తా గారికి మాట్లాడాల్సింది కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా నిన్న వరంగల్లో జరిగిన సభలో గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసి ఎవరి దగ్గరనూ మెప్పు పొందే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు వచ్చి సంవత్సరం అయింది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణకు ఏం చేసిందనేది ప్రజలకు కూడా స్పష్టంగా ఎరికే. మరి గులాంగిరి కిషన్ రెడ్డి గారు చేస్తున్నాను ప్రజలందరికీ తెలుసు. ఎవరెవరికి గులాంగిరి చేస్తున్నారో. నువ్వు ఢిల్లీకి రోజు సీజనల్ పాస్ తీసుకొని పోయేస్తున్నావు. ఈ సంవత్సర కాలంలో నువ్వు 42 సార్లు ఢిల్లీ పోయొచ్చినావు. సీజనల్ పాస్ తీసుకున్నావు ఫ్లైట్ కి. పోవడం రావడం. కిషన్ రెడ్డి గారు పని మీద ఢిల్లీకి కేంద్ర మంత్రిగా పోతున్నారు. నువ్వేమో అక్కడ బానిస బతికి ఆడ గులాంగిరి చేస్తావు. నువ్వు ఢిల్లీ పోతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారు ఎవరు గులాంగిరి చేస్తలేరు. ఇవాళ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భువనగిరి దగ్గర ఎయిమ్స్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. భువనగిరి పాస్పోర్ట్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. వరంగల్ జిల్లాకు సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మెగా టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ తెలంగాణకు ఐఐటీలు లేదా ట్రిపుల్ అలాగే భువనగిరి కోటకు కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి పర్యాటకంగా అభివృద్ది చెందేందుకు 100 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల నువ్వు పాల్గొన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారితో ఏదైతే నేవీకి సంబంధించిన రేడియేషన్ సెంటర్ ఏదైతే ఉందో వికారాబాద్ లో అది ఇచ్చింది కేంద్రమే. నువ్వు కళ్ళు మూసుకొని ఒకటే జపం చేస్తున్నావు. ఒకటి కేసీఆర్ జపం, రెండోది రాహుల్ గాంధీ జపం, మూడోది సోనియా గాంధీ జపం. జపంలోకి ముందు బయటికి రా. గౌరవ ప్రధానిని, ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక కేంద్ర మంత్రిని మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడు. నీకు మాట్లాడదలుచుకు నీకంటే ఎక్కువ మేము కూడా మాట్లాడతాం. కానీ మేము మా విజ్ఞత మాకు తెలుసు. ఆ విజ్ఞత నీకే వదిలేసాం. ఇంకోసారి నోరు జారేసుకోవద్దని ఈ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది.